ఇదేనా ఇవాళ అందుకే అడుగుతున్నా, నువ్వు అన్నావు కదా బీజేపీలో ఎందుకు జాయిన్ ఇవాళ హిందువులకు రక్షణ కవచంగా ఉండే ఏదైనా పార్టీ ఉందంటే బీజేపీ పార్టీ. ముస్లింలు నేను ఏమి ఇది చేయరు బీజేపీ పార్టీ, కానీ హిందువులకు రక్షణ కవచం, దేశ ప్రజలకు రక్షణ కవచం. ఇవాళ చైనా కానీ పాకిస్తాన్ ఇట్లా చూడాలంటే ఉచ్చ పోసుకుంటారు మా మోదీ గారికి. బీజేపీ పార్టీలు ఎందుకు జాయిన్ అయినావు అంటే ఇందుకు జాయిన్ అయినా అని చెప్తున్నా. బీజేపీ బీఆర్ఎస్ రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఆల్రెడీ కుదిరినట్లు ఎవ్వరికి లేని ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఉంది సంజయ్ గారు. ఆల్రెడీ మీకు ఉండొచ్చు నాకు తెలిసి. మీకే ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ తోటి పోటీ చేస్తే పొత్తైతే మాకైతే మేమైతే ఉండము. వాళ్ళు ఎంఐఎం ఉన్న రోజులు మేము ఎవరితోటి మాకు వాడని వాళ్ళతో మేము ఉండము. ఎందుకుంటారు? ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ ఉండదు మాకు. ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది అంటే మీరు బీజేపీ పార్టీ రండి, మేము మా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అదే మునిగిపోయిన నావాది ఏది బీఆర్ఎస్ అయిపోయింది, దాని పని అయిపోయింది, అర్థం అయిపోయి 10 years. ఆల్రెడీ పులి బయటికి రాలేదండి. ఏం పులినైనా ఏం పులి అది? ముసలి పులా వచ్చిందిగా మన కుంటుకుంటా దుంకుకుంటా వచ్చింది ముసలి పులి. చారాన గోష్ లేదు గా పులి ముసలి పులే రేపు బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకొని ముసలి పులి పని అయిపోయింది. ఓకే, ముసలి పులి పని అయిపోయింది, రామారావు పని అయిపోయింది. తెలంగాణ తెచ్చిందండి, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిరు మోసపోయి మాటల గారెడిలో తెలంగాణ ప్రజలు మునిగిపోయి లేట్గా రియలైజ్ అయ్యారు. ఇలా మా పార్టీ రాలేదు బాధ ఉన్నా వాళ్ళకి అధికారాన్ని ఇవ్వలేదని మాత్రం నాకు సంతోషంగా. ఒకటి క్లారిటీ చెప్పండి, బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ ఉంటే చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలో కొనసాగుతారా? లేకుంటే చెప్తున్నా కదా, ఉన్న రోజు మన ఇద్దరం మళ్ళీ కూర్చుందాం. ఒకవేళ ఉన్నది అనుకోండి, ఉండదు అని చెప్తున్నా కదా. ఉంటే ఏంది ఉన్నప్పుడు వస్తే ఆలోచన ఉండదని చెప్తున్నా కదా. ఒకవేళ అలయన్స్ వచ్చింది అనుకో మీ లెక్కల, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం తోటి టైఅప్ ఉంటే వాళ్ళ ముఖం కూడా మేము చూడం. మాకు ఎంఐఎం అంటే మంట. మాకు అసంటే ఉన్న పార్టీతోటి మాకు అవసరమే లేదు, ఉండరు, నాకు తెలిసి ఉండరు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించింది ఇప్పటికే కొంత ఆశావాదులు ఆల్రెడీ బీజేపీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతుండ్రు. అదే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతోటి కలుస్తుండ్రు. నిజంగా చీకోటి ప్రవీణ్ కుమార్ రాష్ట్ర నాయకులతోటి టచ్లో ఉండా, కేంద్ర నాయకులతో టచ్లో ఉండరంటే అది ఏం చెప్పలేము. అది ఉంటుంది కదా, ఎవరి ఛానల్లో వాళ్ళకు ఉంటాయి. కేంద్రంలో ఉండొచ్చు, రాష్ట్రంలో ఉండొచ్చు. టికెట్ అయితే కన్ఫామ్ ఆశిస్తున్నా, కన్ఫామ్ ఏమి ఉండదు పార్టీలో. ఇలా పెద్ద లీడర్లు బండి సంజయ్ గారు కానీ డీకేఆర్ వాళ్ళకు కూడా, కిషన్ రెడ్డి గారు కూడా కన్ఫామ్ ఉండదు పార్టీ. కన్ఫామ్ నువ్వు నీకే అయిందని చెప్పారు. ఒకవేళ కన్ఫామ్ అంటే అనౌన్స్ చేసేస్తారు కదా. బీజేపీ పార్టీల సర్వేలు జనాలలో ఎట్లుందో చూసే ఇస్తారు. కిషన్ రెడ్డికి చీకోటి ప్రవీణ్ కుమార్కి ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఏం చెప్తారు? లేనప్పుడు ఎక్కడ నుంచి చెప్పాలి గ్యాప్? ఎక్కడ గ్యాప్ లేదు. కిషన్ అన్న నాకు ఎప్పుడైనా విలువ ఇస్తాడు. కిషన్ అన్నతోటి కిషన్ అన్న ఆధ్వర్యంలోనే పనిచేస్తాను, అధ్యక్షన పనిచేస్తాను, హ్యాపీ. అరే ఆయన వెంబడే పోతుంది కదా. నేను కిషన్ అన్నని తీసుకో ప్రచారం కూడా పోయినా, మళ్ళీ వేరే దగ్గర పిలుస్తురు అన్న అంటే నువ్వు ఎక్కడన్నా పో, నీకు ఎవ్వరు పిలిచిన రాష్ట్రంలో వెళ్ళిపోను, ఆగాల్సిన పని లేదని చెప్పి నాకు మంచి ఎంకరేజ్ చేస్తాడు కిషన్ రెడ్డి గారు. అంత ఎంకరేజ్, అంత పరిచయం ఉన్న వ్యక్తి చీకొట్టిండు కిషన్ రెడ్డి. పాతదే చెప్తారు, మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ఒక జాతీయ లీడర్ తో. అదే అండి, ఒక జాతీయ లీడర్ కి కొన్ని డౌట్స్ ఉండే, ఆ డౌట్స్ క్లియర్ చేసుకున్నాక జాయిన్ అయినాము. అది కావద్దు అనుకోని సంఘటన జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చినా కదా తల్లికి కొడుకుకైనా కొట్లాట అనుకోండి. ఒకరోజు బయటికి వేసి వచ్చినాం, మళ్ళీ ఇంటికి వచ్చినాం కదా. నాకు బీజేపీ పార్టీ తల్లితో సమానం. చీకోటి ప్రవీణ్ కుమార్ లాస్ట్గా బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మీరు ఎలాంటి సందేహాన్ని ఇవ్వగలుగుతారు? ఒకటే చెప్తా, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ఇవాళ మనం సెక్యూర్డ్గా ఒక రక్షణ వలయంలో ఉన్నట్టు ఉండాలి అంటే బీజేపీ పార్టీ కోటే. స్కాములకి దూరంగా స్కీమ్లే ఉంటాయి మన పార్టీలో. అందరం కూడా ఒక భారతదేశం ఒక ప్రపంచంలోనే గర్వించదగ్గ దేశంగా మారిందంటే మోదీ గారు వచ్చినాకనే, ప్రధాని అయినాకనే. సో ఇంకా 5 ఏళ్ళు వారు ఉంటే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఒక సూపర్ పవర్గా ఎదగాలి భారతదేశం అంటే మోదీ గారికి బీజేపీ కోటిమని చెప్తాను. ఓకే, ఇది మొత్తం మీద రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవడమే చీకోటి ప్రవీణ్ కుమార్ ఆశిస్తున్నారు. అదేవిధంగా నిజంగా కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందని కూడా
నిన్ననే మోడీ గారు చెప్పారు. ఏదేమైనా కూడా చీకోటి ప్రవీణ్ కుమార్ చెప్తున్నది ఏంటంటే కెసినో అనేది ఎప్పుడూ ఆగదు, అది కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే బీజేపీ ఆదేశిస్తే మాత్రం దాన్ని క్లోజ్ చేసుకుంటా అని అంటున్నారు.